హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? సో తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఈ వీడియోలో ఏం టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. సోది లేకుండా వెళ్ళిపోదాం. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అన్నట్టు మన ఛానల్కి 42,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకు మాత్రం ఛానల్ మానిటైజేషన్ కాలేదండి. అదేంటో అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో అసేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మార్చ్ 2024. ఎగ్జాక్ట్లీ 4 months బ్యాక్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో నేనేం చేశానంటే, మన లాంగ్ వీడియోస్ పెడితే ఎవరు చూస్తారని షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేవాడిని. సో ముందుగా రీచ్ బాగానే వచ్చేదండి. అంటే 15K 20K 100K రీచ్ కూడా వచ్చింది. మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు. బట్ మధ్యలో చిన్న ఇష్యూ రావడం వల్ల గ్యాప్ ఇచ్చాను. సో గ్యాప్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నేను రీల్స్ అప్లోడ్ చేస్తున్నా ఎవరు చూడట్లేదండి. అంటే 400, 500, 600 మంది అలా చూస్తున్నారు. సో నేను అంటే గ్యాప్ ఇవ్వడం వల్ల, లేదంటే ఆడియో బాగాలేదో ఏంటో, మరి ఆడియో ప్రాబ్లం ఉందేమో, మైక్ కూడా తీసుకున్నాను. అంటే ఏమో ఆడియో వల్ల చూడట్లేదేమో, లేదంటే ముందుగా వ్యూస్ వచ్చాయి, ఇప్పుడైతే అసలు వ్యూస్ రావట్లేదు. మనకి 42,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఏంటని. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ గ్యాప్ ఇవ్వడం వల్ల, లేదు మనం మంచి కంటెంట్ ఇవ్వట్లేదా, లేదా అంటే కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి కదా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బట్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు. అంటే మనకి కావాల్సిన టైంలో, అంటే యాక్చువల్గా మనకి 2 మానిటైజేషన్స్ ఉంటాయండి. ఒకటేమో వచ్చి 3 millionకి షార్ట్స్లో 3 million వ్యూస్ వస్తే మనకి సూపర్ ఛార్జెస్ అని ఉంటుంది. అంటే మనం ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కానీ వ్యూస్ వల్ల డబ్బులు రావు. ఎవరైనా మనకి అమౌంట్ ఇస్తే డబ్బులు వస్తాయి. ఎవరు ఇస్తారో చెప్పండి డబ్బులు. సో అందుకని నేను అప్లై చేయలేదు. సో అప్లై చేయకపోవడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. అందువల్ల మనకు వ్యూస్ రావట్లేదు, లేదంటే మన ఛానల్ ఆపేశారు. మధ్యలో గ్యాప్ అవ్వడం వల్ల వ్యూస్ అనేవి తగ్గిపోయాయో ఏంటో అని తెలియట్లేదు. అదే కాదు, ఇప్పుడు మన టెక్ ఛానల్స్ అందరికీ మెసేజ్ చేశానండి, ఏంటి ఇలా ప్రాబ్లం ఏంటని, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో నేనేమనుకుంటున్నానంటే, సో గ్యాప్ అవ్వడం వల్ల నా సబ్స్క్రైబర్స్ అందరూ ఫాలో చేయట్లేదు. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్టే, మరి ఏం పెట్టినా మళ్ళీ అవ్వాలి అని. సో నేనేమనుకున్నానంటే, షార్ట్ వీడియోస్ చేయడం వల్ల త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తారనుకున్నాను, వచ్చారు. కానీ మానిటైజేషన్ కాలేదు, అండ్ బాండింగ్ కూడా డెవలప్ అవ్వలేదు. సో లాంగ్ వీడియోస్ చేయాలి. సో ఖచ్చితంగా రోజు లాంగ్ వీడియోస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. సో లాంగ్ వీడియోస్ చేసి అందరూ బాండింగ్ పెంచుకోవాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి. సో అందుకనే నేను ఈ మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో రోజు వీడియో అప్లోడ్ చేయండి, మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు, మంచి క్వాలిటీ చేయండి. సో మీరు వీడియో క్వాలిటీకి ఏదైతే యాప్ ఉపయోగిస్తున్నారో, లేదా VN ఉపయోగిస్తున్నారో, ఇన్షాట్ ఉపయోగిస్తున్నారో, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 4K 2K 2.4K ఉంటుంది, అంటే 1000 ఉంటుంది కదా, దాన్ని మీరు మాన్యువల్గా సెట్ చేసుకోండి. లేదంటే తక్కువ క్వాలిటీ వస్తుంది అన్నమాట. అదే మనం 4K పెట్టుకుంటే మనకు త్వరగా మంచి క్వాలిటీ వీడియో అనేది వస్తుంది. సో అది మీరు చూసుకోండి. సో యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. బట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ అంటారు, షార్ట్ వీడియోస్ అంటారు, చాలామంది త్వరగా చూస్తూనే ఉంటామండి. ఎంతోమంది మానిటైజేషన్, మా పేమెంట్ వచ్చేసింది, మానిటైజేషన్ అయిపోయింది, మా పేమెంట్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. సో వీడియోస్ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనది ఎప్పుడో ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఏంటి అనేది. చూద్దామండి. రోజు మనం అయితే కష్టపడుతున్నాము, రోజు వీడియోస్ చేయడానికి రోజు కష్టపడతాను. సో ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేద్దాం, సక్సెస్ అవుదాం. సో మీరు కూడా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.